హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను రోటి పచ్చడి చేస్తున్నాను. నేను రోటి పచ్చడికి ఏమేమి తీసుకున్నాను అన్నది మీరు కూడా చూసేయండి. ఇవ్వండి, ఇవన్నీ కూడా గోంగూర, టమాటా అండి. నేను ఇవాళ అయితే ఎండుమిరపకాయలతో చేస్తున్నాను. ఇవ్వండి, సరిపడా ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర, నువ్వుపప్పు కొన్ని తీసుకున్నా, అలాగే ఎల్లుల్లిపాయలు అన్నమాట. పచ్చడికి సరిపడా ఫ్రెష్ ఆయిల్ అన్నమాట. పచ్చళ్ళకి ఎప్పుడు కూడా ఆయిల్ ఫ్రెష్ వాడాలి. ఇది నేను ఎలా చేస్తానన్నది చూపిస్తాను, చూసేయండి. ఇవాళ నేను రోటి పచ్చడి దీంట్లో చేస్తానమాట. తెలుసు కదా మీకు అందరికీ, శనగలు రాయి అన్నమాట. వాళ్ళైతే రుబ్బురోలు ఉంది, కానీ ఇవాళ దీంట్లో చేస్తున్నాను. ఎలా చేస్తానన్నది చూపిస్తాను. అయితే కాస్త పసుపు, సరిపడా సాల్ట్ కూడా నేను ఇక్కడ చూపించలేదు అన్నమాట. నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను, చూసేయండి. అన్నయ్య గారి చిన్న పాప అడిగింది, అంటే తన కాలేజ్కి వెళ్ళిపోతుంది, ఒకసారి రోటి పచ్చడి చేసి పెట్టు తింటానంది. ఇదిగోండి మా అన్నయ్య గారి చిన్న పాప, ఐశ్వర్య పేరు. చూడండి, హాయ్. ముందుగా అయితే రోటి పచ్చడికి పెనం పెడుతున్నాను, కడాయి పెడుతుంది. ఇప్పుడైతే మూకుడి వేడెక్కింది. పచ్చడికి సరిపడా ఆయిల్ పోస్తున్నాను. వేడెక్కిందన్న. ఇదిగోండి, ఆయిల్ అయితే వేడెక్కింది. ముందుగా అయితే ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇదిగోండి, ఇవి వేగిన తర్వాత ఇవి తీసేస్తాను. తీసి ఇక కనమాయి కూడా వేస్తాను అనమాట. ఎండుమిరపకాయలు అయితే ముందు తీసేస్తాను. చూస్తున్నారు కదా, ఈ మాత్రం వేగితే సరిపోద్ది. గ్యాస్ కట్టేసుకోవచ్చు. ఇవైతే విడిగా తీసేస్తాను. చూస్తున్నారు కదా, ఈ మాత్రం వేగితే సరిపోద్ది. ఇవైతే ఇలా వేసేసుకుంటున్నా శనగల రాయిలో. ఎండుమిరపకాయలు వేయించిన తర్వాత అదే కళాయిలో ఈ జీలకర్ర, ఎల్లుల్లిపాయలు కూడా వేయించాలి. ఇదిగోండి, ఈ మూడు కూడా ఇలా వేసేస్తున్నాను. చక్కగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలతో కలిపి రుబ్బుకోవాలి. ఇవి మాడిపోద్ది అన్నమాట. ఏంటంటే ఈ పప్పు ఉంది కదా, నువ్వుపప్పు గమ్మును మాడుతుంది. కాస్త చూసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేగక్కర్లేదు, కాస్త లైట్గా. చూసారు కదా, ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఈ మూడు కూడా చక్కగా ఇప్పుడైతే గ్యాస్ కట్టేసుకొని ఇది చల్లారిన తర్వాత ఎండుమిరపకాయలతో కలిపి రుబ్బుకోవాలన్నమాట. దీంట్లో ఇంకేసేయచ్చు. మళ్ళీ అదే కళాయి పెట్టుకుని చక్కగా ఇంకాస్త ఆయిల్ వేసి టమాటా అలాగే గోంగూర ఈ రెండు కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. నేను పచ్చడి అయితే నాతోనే మా అత్తయ్య రుబ్బిస్తుంది. మీకు అసలు పగడి కూడా రాకొచ్చు ఫ్రెండ్స్. నూనె వేడెక్కింది. ఇప్పుడైతే గోంగూర వేసేస్తున్నా. గోంగూర చాలా గమ్మున మగ్గుతుందన్నమాట, ఎక్కువసేపు పట్టదు. చూస్తున్నారు కదా, ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసేస్తాను. ఈ రెండు కూడా చక్కగా దగ్గరికి మగ్గిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసిన పోపులు ఉన్నాయి కదండి, ఎండుమిరపకాయలు, ఇవన్నీ కూడా కలిపి ఒకసారి రుబ్బేసుకుంటే చాలా బాగుంటుంది. చూపిస్తాను ఎలా చేశాను అన్నది. ఇవ్వండి, ఇక్కడైతే గోంగూర బాగా మగ్గింది కదా. ఇప్పుడు నేనైతే టమాటా కూడా వేసేస్తున్నా. చక్కగా మొత్తం కూడా ఒక 10 నిమిషాలు ఇలా మగ్గనిద్దాం. ఇగోండి, పోపులన్నీ కూడా చక్కగా ఇలాగా నూరేసాము. ఇప్పుడైతే గోంగూర, టమాటా కూడా కలిపి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి దీంట్లో కచ్చాపచ్చా రుబ్బేసుకోవడమే.
ఇది ఎక్కువసేపు పట్టదు. టమాటా చక్కగా గోంగూర మొత్తం కూడా మెత్తగా ఉడికిపోయింది కదండి నూనెలో. చక్కగా ఇదైతే ఎక్కువసేపు పట్టదు. కాస్త ఎక్కువ మెత్తగా కాకుండా బరకలా పడితే బాగుంటుంది. చిటికెడు పసుపు, సరిపడా సాల్ట్ వేస్తున్నా. చక్కగా ఇది మొత్తం కూడా రుబ్బేసుకోవచ్చు. ఎక్కువసేపు పట్టదు, చాలా గమ్మున అవుతుందన్నమాట. ఎందుకంటే మొత్తం కూడా బాగా ఉడికింది కదా, అందుకని. కొన్ని ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఇగో ఫ్రెండ్స్, చూసారు కదా చక్కగా రోటి పచ్చడి ఇలా ఉండాలి, చాలా బాగుంటుంది. నేనైతే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నా. ఇప్పుడు కాస్త వేడిగా ఉంది అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కొన్ని ఉల్లిపాయలు ఇంకా కలుపుతున్నాను, చాలా బాగుంటుంది గోంగూర పచ్చడిలో ఉల్లిపాయలు కలుపుకుంటే. చక్కగా రోట్లో రుబ్బేసిన తర్వాత కొద్దిగా వేడన్న వేసి కలుపుకొని తింటున్నాను, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని. ఇదిగోండి పచ్చడి. అందుకే నా చెయ్యి ఇలా ఉందన్నమాట, ఇప్పుడే రుబ్బాను. అయితే పచ్చడి టేస్ట్ చేస్తున్నాను, చూద్దాం. బాగుంది, చాలా బాగుంది. రేపైతే కొంచెం ఉప్పు అది చూసుకుని కలుపుకోవచ్చు అన్నమాట ఒక రోజు తర్వాత. ఇప్పుడైతే చాలా బాగుంది.